హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఒక మంచి ఫౌంటైన్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే, మన ఇంట్లో బౌల్ తోముకున్నాక మనం బౌల్ డ్రై అవ్వడానికి ఒక బౌల్ లాంటి స్టాండ్ ఉంటుంది కదండి, దాంట్లో వేస్తాం కదా. ఆ స్టాండ్ మా ఇంట్లో ఇండిపెండెంట్ స్టాండ్ ఉందండి, దాన్నే మేము రీసైకిల్ చేసి యూజ్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. అదేంటంటే, సిమెంట్ ఇంకా వాటర్ కలిపేసుకొని ఒక మిశ్రమం లాగా తయారు చేసుకుందాం. ఈ స్టాండ్ని బౌల్లో పెట్టేసి ఆ మిశ్రమాన్ని దానిపైన వేసి ఒక 2 days వరకు డ్రై అవ్వనిద్దాం. దాని తర్వాత అదొక బౌల్గా మనకి ఒక బౌల్ రెడీ అయిపోతుందండి. అలాగే మనకు ఒక 3 balls కావాల్సి ఉంటుంది. ఆ 3 balls కోసం మేము ఒక పూల కుండీలు ఉంటాయి కదండి, ఏవైనా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం తీసుకోవచ్చు. ఆ తీసుకున్న పూల కుండీని కూడా మనం బౌల్లో పెట్టేసి దానిపైన మళ్ళీ మనం ఈ సిమెంట్ వాటర్ టెక్స్చర్ని ఒక లేయర్లా ఫామ్ చేసుకోవాలి. దాన్ని కూడా 2-3 days డ్రై అవ్వనిస్తే మనకి ఈ బౌల్స్ నుంచి ఆ మాల్స్ అలా వేరే అయిపోతాయండి. ఆ వేరే అయిపోయిన తర్వాత దాన్ని కూడా మనం తీసి పక్కన పెట్టేసుకొని మనం ఒక బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఆ బాడీ కోసం థర్మాకోల్ ఇంకా సన్నని రాడ్స్ తీసుకోవాలి. సిమెంట్ వాటర్ ఈ మిశ్రమంతో ఈ టెక్స్చర్తో మనం దాన్ని ఒక హాట్ టెక్స్చర్ చేసుకోవాలండి. దానిపైన సిమెంట్ వేసి అప్పుడు అదాన్ని కూడా ఒక 2-3 days ఆరనివ్వాలి. తరువాత ఆ ఆడిన బాడీని ఈ బౌల్కి మనం చేసుకున్న పెద్ద బౌల్కి జాయిన్ చేసుకుంటాము. అలాగే ఈ 3 balls తయారు చేసుకున్నాం కదా, ఈ 3 balls కూడా సిమెంట్తో దానికి జాయిన్ చేసేస్తాం. దీన్ని ఒక 4-5 days వరకు మంచిగా ఆరనిద్దాం. రోజు కొంచెం వాటర్ వేసేయాలండి, దానిపైన వేసి ఆరనిద్దాం. దాని తర్వాత దానికి ఫౌంటైన్ కోసం ఒక వాటర్ పంప్ కావాలి. దానికోసం మేము కూలర్లో యూజ్ చేస్తాం కదండి, వాటర్ పంప్స్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అలాంటి వాటర్ పంప్ని యూజ్ చేసాము. అంతేనండి. తర్వాత మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్తో దాన్ని కలర్ చేసుకుంటాము. కావాలంటే దాన్ని డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్ తీసుకొని చేసుకోవచ్చండి, మంచిగా రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, ఒక 10 daysలో ఒక మంచి ఫౌంటైన్ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.